ఎఫ్టీఎల్ నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంహెచ్ నగర్ గుడిసెవాసులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు, కాశీబుగ్గ ఏరియా కార్యదర్శి బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన నిరుపేద దినసరి కూలీలు సుమారు 600 కుటుంబాలు 2 దశాబ్దాలుగా కాలనీలో నివాసం ఉంటున్నాయని, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీపీఎల్ కింద ఇండ్లను మంజూరు చేసి అంతర్గత సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజ్, నల్లా కనెక్షన్లు, పిల్లల కోసం పార్కులు కేటాయించిందని సంతోషంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని 21 సంవత్సరాలుగా ఉంటున్న తమకు గత ప్రభుత్వాలు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎఫ్టీఎల్ పేరుతో నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే ఎఫ్టీఎల్ నోటీసులు రద్దు చేసి 600 కుటుంబాలు రోడ్డుపై పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉండి వైఖరి, పేదల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి జిందాబాద్, జిందాబాద్, రక్షణ కల్పించాలి. ఎంహెచ్ నగర్ ఇండ్లకు రక్షణ కల్పించాలి. ఎంహెచ్ నగర్ గుడిసె వాసులకు రక్షణ కల్పించాలి. గుడిసె వాసులకు పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, పేదల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండి వైఖరి రచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి ఎత్తివేయాలి. ఎంహెచ్ నగర్ ప్రభుత్వం ఉండి వైఖరి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండి వైఖరి, రెడ్డి ప్రభుత్వం ఉండి వైఖరి, రెడ్డి ప్రభుత్వం ఉండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి ఎంహెచ్ నగర్ గుడిసె వాసులకు పెద్ద పెద్ద బంగ్లాలు ఆక్రమించినటువంటి వాళ్ళని తొలగించండి, మా కడుపు కొట్టకండి ఈ ప్రభుత్వానికి సలాం చేస్తున్నాం. పేదలు 21 సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వంకు పన్నులు కట్టుకుంటూ నివసిస్తున్నారు. ప్రభుత్వం కూడా మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మా నెత్తి మీద గుదిబండ వేసినట్టు ఎఫ్టీఎల్ అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దయచేసి ఆ నోటీసులు కూడా రద్దు చేయాలని ఎంహెచ్ నగర్ ప్రజల పక్షాన నేను కోరుతున్నాను. అంతకుముందు మేము ఆల్రెడీ నివాసంలో బట్టి 2003 నుండి 21 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. పక్కా ఇల్లు నిర్మిస్తున్నాం. మాకు రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, కరెంటు పోల్స్ వేశారు. మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాం. 0 బిల్లు కూడా అమలైంది. ఇన్ని అయినా కూడా ఇందులో ఇల్లు సాంక్షన్ అయితే అందరం ఇందులో ఇల్లు కూడా కడుతున్నాము. మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2 సమైక్యంగా ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాలు మేము అందరం పిల్లలతో సంతోషంగా 21 సంవత్సరాలు నివాసం ఉంటున్నాం. దాన్ని ఈరోజు మీరు ఎఫ్టీఎల్ అని చెప్పేసి తొలగించాలని అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కరెక్ట్ కావాలని చెప్పేసి మేము ఉన్నది ఎఫ్టీఎల్ కాదని చెరువు సర్వే నెంబర్, చిన్నవాటి చెరువు సర్వే నెంబర్ 300 సర్వే నెంబర్, మేము ఉన్నది 308 ప్రభుత్వ భూమిలో ఉన్నాం. ప్రభుత్వ భూమి ఉన్నాం కాబట్టి మాకు పట్టాలు ఇచ్చారు. పక్కన రివర్స్ కాలనీ ఉంటుంది, దానికి ఆల్రెడీ లెవెల్ చేశారు, దానికి పట్టాలు ఇచ్చారు. సుమారు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 1000 కుటుంబాలలో అందరికీ వచ్చి నోటీసులు ఇచ్చి భయప్రాంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఇది సరైనది కాదు. మీ ప్రభుత్వంలో ఇచ్చారు, ఇంద్రమ్మ ఇళ్ళే ఇచ్చారు, ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు, మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఇదే ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళీ ఇల్లు తొలగిస్తామని చెప్పేసి నోటీసు ఇచ్చారు. ఇది సరైనది కాదని చెప్పేసి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరొకసారి ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతాం. ఎంహెచ్ నగర్లో